అంటే వాళ్ళు చేస్తారా? నువ్వు చూసావా సౌండ్ ఇంజనీర్? మంగళవారం ఎస్టేట్ 3116, 4116 రమేష్ గారి పాట, రమేష్ గారి పాట 4116. లడ్డు ప్రసాదం మీ ఇంటికి వస్తుంది, మీరేం బాధపడకండి. నైట్ అండకపోయినా పర్వాలేదు, నైట్ అండకపోయినా పర్వాలేదు. రమేష్ గారి పాట 6116, రమేష్ గారి పాట 6116, 6116, 6116 మంగళవారం సెట్ 6116, 6116 రమేష్ గారి పాట 6116. సినా ఫోన్ చేయి, హోమ్ మినిస్టర్ ఇలాగే కదా రాలే తీసుకురా, మరి ఫోన్ చేయి, ఫోన్ చేయి ఉన్నారా హోమ్ మినిస్టర్? ఒకసారి ఆడు సినా గారి 6116 రమేష్ గారి పాట, 6116 రమేష్ గారి పాట. రెడీ 6116 వాళ్ళు బాధపడరు. సార్ విష్ణవా ఏకపక్షంగా ఉన్నారు, రమేష్ వైపు ఉన్నారు అంటారు. తిరుపతి సార్ ఇంటికి వచ్చిన వాడు నేను ఏడ పెట్టాలా, ఇప్పుడు తీసుకోపోయి నేను ఎక్కడ పెట్టాలని పాడతా పాడ. రమేష్ గారి పాట 6116, 6116 రమేష్ గారి పాట. ఒకటోసారి సినా, రెండోసారి వెయ్యి మనకి తప్పలేదు. మన హైటెక్ కానీ మనకి ఎక్కువగా మనం లోటెక్ కావద్దు, అస్సలే లోటెక్ కావద్దు మనం. సతీష్ గారి పాట 7116, 7116 సతీష్ గారి పాట, సతీష్ గారి పాట 7116, 7116 సతీష్ గారి పాట. రమేష్ వాళ్ళ మేడం లేదా ఇక్కడ? రమేష్ వాళ్ళ మేడం లేదా? మీరేనా? 7116 సతీష్ గారి పాట, సతీష్ గారి పాట. సిగ్నల్ ఇవ్వండి, మీరెక్కడ పర్వాలేదు. సతీష్ గారి పాట 7116. రమేష్ అన్న మీకే ఇచ్చింది ఫుల్ పవర్ హోమ్ మినిస్టర్. సతీష్ 7116 ఐదుగురు చూస్తున్నారు లైవ్. ఒకటోసారి 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 మంచిగా వీడియోది, మంచిగా వీడియోది. రెండోసారి రెండోసారి మూడోసారి ఓకే. ఈ వేలం పాటలో మంగళవారం ఎపిసోడ్ దక్కించుకున్నటువంటి సునీత మరియు సతీష్ పుణ్య దంపతులకు వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆ ఏక దంపతి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, సో వారికి వారి కుటుంబ సభ్యులు ఎవరిలా సో ఆరోగ్యంగా జిల్లా పాపలతో అష్టైశ్వర్యాలతో వారికి వినాయకుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకి మన కాలేజీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా జై బలో గణేష్ మహారాజ్ కి. నోరున్న వాళ్ళు మాత్రమేనండి, లేని వాళ్ళు జై బలో గణేష్ మహారాజ్ కి, మహారాజ్ కి. అందరికీ ఉంది టెస్టింగ్. ఇంకా చాలా ఉన్నాయి, అయిపోయిందా? నెక్స్ట్ స్వామివారి వస్త్రాలు. స్వామివారు చూడండి అని కలిస్తే ఎంత అందంగా ఉన్నారు. నిజంగా తేజస్సు, అందం, ధీరత్వం ఎంత బాగున్నట్టు చూడండి.
ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు వస్త్రాలు, దేవుని వద్ద ఉన్నటువంటి వస్త్రాలు ఎన్నున్నాయో తెలియదు నాకు, చాలా ఉంటుంటాయి ఆ కిటికీలో. మనకు కనబడేది ఒక పంచ మాత్రమే, లోపల ఉన్నాయి శారీలు ఉన్నాయా? మన వచ్చేది ఏ పండుగ? దసరా పండుగ. రైట్, వస్త్రాలు, దేవుని పాట 1116, 1116 దేవుని పాట, దేవుని పాట 1116, దేవుని పాట. శశి ఎంత? 1116, 1116 చెయ్యివ్వండి, లేకపోతే లేదున్నా పర్వాలేదు. 1116 వస్త్రాలు. రమ్మేండి అన్న, ఒకటా రెండా? వస్త్రాలు 1116 దేవుని పాట, దేవుని పాట అన్న. జంగడం తర్వాత సెపరేట్, అది మీకే వస్తుంది, ఏం చేయలేము. దానికి ఎవ్వరు పోటీ రారు. ఒక 2-3 ఉన్నారు మన ఖాళీగా. చారి ఉన్నాడు, రమేష్ అన్న, మన భోగమౌరి గారు, నాకు తెలిసింది తెలంగాణ ఉండొచ్చు. రైట్, ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు, యాదవ్ సతీష్. ఓకేనా? దానికి కూడా డిమాండ్ బాగానే పెరిగింది. జంజీరా పోయినసారి ఎవరు రాకపోతే ఏకగ్రీవం చేసేసి ఒకరే వచ్చి లాస్ట్ ఇయర్ ఒకరే. ఓకే, వస్త్రాలు, వస్త్రాలు దేవుని పాట 1116, 2016 వెంకట్రావు గారి పాట 2116, వెంకట్రావు గారి పాట 2116. అన్న ఫస్ట్ సారి నోట్ బుక్లు పెన్నులు తీసుకొచ్చి దక్కించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ పాప బ్రహ్మాండంగా చదువుతుంది. అదేనా? వెంకట్రావు గారి పాట 2116, వస్త్రాలు 2116, వెంకట్రావు గారి పాట, వెంకట్రావు గారి పాట 2116. అరే మీరు కాముకున్నారేంది? ఈ మేడం ఎప్పటి పడుతుంది? లావణ్య మేడం ప్రతి సంవత్సరం పడతారు కదా, ఈ సంవత్సరం కాముకున్నారేంటి? అట్లా ఉండద్దు. 2116 వెంకట్రావు గారి పాట, 2116 వెంకట్రావు గారి పాట, లావణ్య గారి పాట 3116. అదే ఇంకా రావట్లేదు ఏంటి అనుకుంటాను రంగంలో. లావణ్య గారి పాట 3116. చూసినా ఒక్కింట గిరాయికున్న వాళ్ళ దగ్గర పోటీ, ఒకటే ఇంట గిరాయికుంటారు, వాళ్ళ మధ్యనే పోటీ. వెంకటరావు లావణ్య సమత వాళ్ళే వాళ్ళ పోటీకి వెళ్ళినారు. నీ సంగతి చెప్తా. సమత 3116 లావణ్య గారి పాట. హలో ఆంటీ చూస్తాంది, పాడూరి మీ సంగతాన్ని స్వరూపండి. 3116 లావణ్య గారి పాట, లావణ్య గారి పాట 3116. అన్నా వెంకట్రావు గారు 3000. అయ్యో హోమ్ మినిస్టర్ నుండి ఫోన్ రాలేదా? నేను కావాలని పాడితే ఇద్దరు కొట్టుకుంటారు పోయినాక. సమత లావణ్య గారి పాట 3116 వస్త్రాలు, 3116. తొందరగా కాంపిటీషన్ లేదు. అయ్యో అటు ఎవరు లేరు అమ్మ. శశికై చూడు ఒకసారి, అన్న డల్లుకున్నాడు. అమ్మ శశికై చూడాడు, డల్లుకున్నాడు పాపం. శశి అడిగినవా? ఎందుకే అని అలకలు ఇంటికి పోయినా చూద్దాం. కానీ 3116 లావణ్య గారి పాట. ఏమన్నా ఒకటేసారి రంగంలో దిగినావు. రవీందర్ భాయ్ చాజీ इधर देखो, एक बार देखो. రైట్, యాదవ్ సతీష్ గారు ఏమైందన్నా? అదే సల్లగా ఉండే సపసపగా మంచిగా ఉండాలి. రాజుభాయ్ రైట్. 3116 లావణ్య గారి పాట. మాయామాలు మహాలక్ష్ములు 3116, 3116 గట్టినెవరు లేపింది. 3116 కిల్ల
ఎవరు లేపారమ్మా? రమేష్ గారి వెనకాల, రమేష్ గారి వెనకాల ఎవరు లేపారు? లావణ్య గారి మాట 3116, 3116, 3116, 3116. ఏమా చిరంజీవులు, చిరంజీవులు 3116. ఒకటోసారి, రెండోసారి, 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 ఇంకెవరైనా రెండోసారి, మూడోసారి. లావణ్య గారు మీ పేరు ఒకసారి చెప్తే రాసుకుంటారు. మీ ఇంటి పేరు? జూపెల్లి, జూపెల్లి, జూపెల్లి లావణ్య. లావణ్య స్మరణ. ఓకే, వేలంపాటలో వస్త్రాలు దక్కించుకున్నటువంటి జూపెల్లి లావణ్య, స్మరణ్ కుమార్ పుణ్య దంపతులకి ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, సో వారు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మా కాలనీ తరఫున సో వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇలా క్లాప్స్ అమ్మా. చేతులు ఉన్న వాళ్ళు కొట్టండి అమ్మా, రెండు చేతులు ఉన్న వాళ్ళు గట్టి కొట్టండి. రైట్, ఇటుకే నిరంతరం లేదు, సౌండ్ లేదు, క్లాప్స్. అరే ఒకసారి నిద్రనే పోతుంది గట్టి కొడితే. రైట్, అబ్బా ఇప్పుడు అప్పాలు వచ్చింది. కంకులు ఎలక్కాయలు, కంకులు ఎలక్కాయలు. దేవుని పాట 516, దేవుని పాట 516, దేవుని పాట 516. కంకులు ఎలక్కాయలు. ఎందుకంటే కంకులు ఎలక్కాయలు 9 రోజులు మంచి నియమ నిబంధనలతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్నాయి కాబట్టి అవి తిన్న వాళ్ళకి ఎలాంటి రోగాలు రావు, ఆయురారోగ్యాలతో ఉంటారు అనేది దీనికిడే. కాబట్టి ఎవరన్నా ఏం రోగాలు రావు, ఒకవేళ ఉంటే పోతాయి, రావు ఒకవేళ ఉంటే పోతాయి. కాబట్టి దీనికి చాలా మంది ముందుకు వస్తారు. కంకులు ఎలక్కాయలు, మహాలక్ష్ములు, మహాబలుడు. దేవుని పాట 500, 116 కూర్చోరా. 500, 116, 500, 116 ఆడినా దేవుని పాట. 500, 116 500, 116 దేవుని పాట 500, 116. ఇంకా ఏమన్నారా రవీంద్ర భాయ్? ఇంకా 500, 116 దేవుని పాట. 516, 500, 116 అంటే 616 అన్నా. నేను కరెక్టే అన్నా. మన రానవైతే లాస్ట్ 116 ఉన్నారా? 500, 116 అంటే 616 అని అర్థం. అర్థమైనది మీకు? అర్థం కాకుండా మీరు అంటే సార్ తప్పు చదివిందేమో, దొరకబట్టాలి ఎక్కడ ఒక దగ్గర. రైట్ రైట్, ఓకేనా? ఇప్పుడు కూడా క్లారిటీ ఇస్తున్నా. 500, 116 అంటే 616. అర్థమైందా? సార్ తప్పు చదవాలి. ఓకే సరే, 516 వంద తగ్గించారు. ఇప్పుడు అవన్నీ కూడా వాడతారు, చూద్దాం. 516 దేవుని పాట 516, 516, 616 లావణ్య గారి పాట 616. ఈరోజు మొన్న 616 లావణ్య గారి పాట, లావణ్య గారి పాట 616. ఏం పేరే? ఒక్కడి రాలే. ఓకే, 616 లావణ్య గారి పాట, లావణ్య గారి పాట. ఈసారి సత్యనారాయణ గారు మీరు కాకున్నారు, ఎప్పుడో పార్టిసిపేట్ చేసేవారు. రోషిరెడ్డి గారు మీరే ఆంటీ, మీరు కాకున్నారు. ఈసారి రమణాన్ని ఎందుకు కాకున్నాడో అర్థమైతే లేదు. రామరెడ్డి గారు రమణాన్ని
800 పదాలు వెంకట్రావు గారి పాట సమత. 800 పదాలు వెంకట్రావు గారి పాట సమత. సమత వెంకట్రావు గారి పాట. సమత వెంకట్రావు గారి పాట. 800 పదాలు. రవినా వెంకట్రావు చెప్పేసరికి మరి రవి గారి పాట 800 పదాలు అన్నా. కొడారి రవి గారి పాట 816. కొడారి రవి గారి పాట 816. కంకులు ఎలక్కాయలు. కంకులు ఎలక్కాయలు. ఎవరు? వెంకట్రావు గారి పాట. సమతా వెంకట్రావు గారి పాట. సమతా వెంకట్రావు గారి పాట 916. 916 సమతా వెంకట్రావు గారి పాట. అగ్గువ 916. 916 సమతా వెంకట్రావు గారి పాట. సమతా వెంకట్రావు గారి పాట 916. ఒకటోసారి కంకులు కూడా గట్టిగానే ఉన్నాయి. డప్పాలు బాగా చేయట. కంకులు బాగానే ఉన్నాయండి ఈసారి. 916 వెంకట్రావు గారి పాట. 916 ఒకటోసారి. ఇంకొకరు వాడితే ఒక్క నోట్ వస్తుంది. రౌండ్ ఫిగర్. 916 వెంకట్రావు గారి పాట. రవి గారు కొడారి రవి వెంకట్రావు గారి పాట 916 ఒకటోసారి. రెండోసారి ఎవరైనా రెండోసారి మీరమ్మ. రెండోసారి మూడోసారి రంగులు ఎలకాయలు తగ్గించుకున్నటువంటి పుణ్య దంపతులు పంచనేని సమత వెంకట్రావు గారికి ఆ దేవుని యొక్క ఆశీస్సులు నిలవేళలా ఉండాలని, వారు వారి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో అశ్వేశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాము. వారికి వారి కుటుంబ సభ్యులకి మన కాలనీ తరఫున ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజ్ కే. జై బోలో గణేష్ మహారాజ్ కే. వక్రతుండ మహారాజ్ కే. వినాయక మహారాజ్ కే. విఘ్నేశ్వర మహారాజ్ కే. లంబోదర మహారాజ్ కే. గణపతి బప్ప. గణపతి బప్ప. ఇప్పుడు పిల్లలు వచ్చిందిరా. సరస్వతి నమస్తుభ్యం. ఎవరు పాడతారు? ఒక్కసారి లేచి పిల్లలు. అయ్యో మీ స్కూల్లో నేర్పిస్తున్నారా? క్రిస్టియన్ స్కూల్. సరస్వతి ఎవరమ్మా? సరస్వతి శ్లోకం డ్రామా బాబా ఇక్కడ రండి ఒకసారి. సరస్వతి శ్లోకం చదివే వాళ్ళు పాప రామ. ఎవరు రమ్మ? ఎవరు? నేనే వస్తా మీ ప్రజల వద్దకే పాలన. మమ్మల్ని కూడా తీయాలి. అక్కడి నుంచి మమ్మల్ని కూడా ఇగో మమ్మల్ని కూడా తీయాలి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధు భవతు మే సదా పద్మ పద్మ విశాలాక్షి పద్మ కేశలవర్ధిని నిత్యం పద్మాలయాం దేవి సామం పాతు సరస్వతి భగవతి భారతి విశేష వ్యాపః. ఓం శాంతి శాంతి శాంతి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో
జై బోలో గణేష్ మహారాజ్ కి. సో వావిలాల హరీష్ మమత గారి భక్తుల కనిష్ట పుత్రిక చిన్నారి సరస్వతి శ్లోకం చాలా బ్రహ్మాండంగా చదివినందుకు ఆ పాపకు ఒక్కసారి చిన్నారికి గట్టిగా క్లాప్స్. వెరీ గుడ్ సూపర్. ఒక ప్రైజ్ అమ్మాయికి, పాపకు మంచి ప్రైజ్ ఇవ్వ బాబు. ఓ సౌండ్ మాస్టర్. సూపర్ ప్రైజ్. ఇట్రారా చిన్నారి, ఇట్లా కమ్ హియర్. వెరీ గుడ్ క్లాప్స్. అందరూ గట్టిగా క్లాప్స్. గట్టిగా. వెరీ గుడ్ చిన్నారి, సూపర్. సూపర్, గుడ్ గర్ల్. సో నీ పైన సరస్వతి కటాక్షం చాలా ఉండాలని, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని, గొప్ప కలెక్టర్ కావాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుని యొక్క ఆశీస్సులు, ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని, నువ్వు చదువుతూ ఉన్నప్పుడు ఎలాంటి ఆటంకాలు కలగొద్దని సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో చిన్నారి అని పేరు సమీకన శ్రీహిత. మనీష్ ఒకసారి పాప గట్టే క్లాస్ కొట్టండి. ఓకే కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. అట్లా అందుకే విద్యాన్ని కూడా గుప్తమశాలి పద్యం ఉంటుంది. సో విద్య దాస్తే దాగదు, అది ఆటోమేటిక్ గా బయట పడాలా. మన కళను ఎప్పుడు కూడా లోపల ఉంచుకోవద్దు. రైట్. ఓకే, ఇప్పుడు బొక్కులు మరియు పెన్నులు వారికి సంబంధించింది కాబట్టి వారి చేత వాడించడం జరిగింది. సో బొక్కులు పెన్నులు ఇవి దక్కించుకున్న వారికి సరస్వతి కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది. వారు చదువులో మంచిగా రాణించి సో ఉన్నతంగా ఎదగడం జరుగుతుంది. సో గొప్ప జాబ్ కూడా సాధించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో దేవుని పాట 216 పెన్నులు, బుక్స్ 216 దేవుని పాట 216 దేవుని పాట, 316 రామారావు గారి పాట, 316 అమ్మ మన ఖాళీలో ఉన్నటువంటి అందరి మహాలక్ష్ముల పిల్లలు చదువుతారు. 416 హరీష్ గారి పాట, భావిరాల హరీష్ గారి పాట 416, 516 రామారావు గారి పాట, 516 రామారావు గారి పాట, 516 రామారావు గారి పాట, 616 హరీష్ గారి పాట, 716 రామారావు గారి పాట, 716 రామారావు గారి పాట. ఇట్లుండాలి వేలం పాట అంటే తగ్గపర్ నడవాల. హరీష్ కమాన్, మమత పోద్దు. ఎట్లా చేసినా సరస్వతి మాతను దక్కించుకోవాలా. 716 రామారావు గారి పాట, 716 మిగతా వాళ్ళు 1000 పదాలు వెంకటరావు గారి పాట. అదే జోష్ అంటే 1100 పదాలు వెంకటరావు గారి పాట, 1100 పదాలు రామారావు గారి పాట, 1200 పదాలు వెంకటరావు గారి పాట, 1300 పదాలు రామారావు గారి పాట, 1300 పదాలు ఇక్కడ, 1400 పదాలు వెంకటరావు గారి పాట, 1500 పదాలు రామారావు గారి పాట, 1500 పదాలు రామారావు గారి పాట. తగ్గేదే లేదు. ఏంటది? 1500 పదాలు రామారావు గారి పాట, 1500 పదాలు రామారావు గారి పాట, 1600 పదాలు వెంకటరావు గారి పాట, 2000 పదాలు 2000 పదాలు రామారావు గారి పాట. గట్లుండాలి, దక్కించుకుందాం అనే ఆలోచన ఉంటే అది. అందుకే పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు. రైట్. రామారావు గారి పాట 2116 వెంకటరావు
అన్నదమ్ముల సవాల్ అన్నా, అన్నదమ్ముల సవాల్. వెంకటరావు రామారావు అన్నదమ్ములు, పెదనాడ కొడుకులు చిన్ననాడ కొడుకులు. రామారావు గారి పాట 2016. అన్న మీ అన్ననా వెంకటరావు? ఈయనన్నా, అందుకే అన్నకు రెస్పెక్ట్ ఇచ్చినావు, లేకపోతే తగ్గకపోవు. రెస్పెక్ట్ ఇచ్చి తగ్గిండు, అస్సలే తగ్గాడు. అది వేరే రాని ఇప్పుడు ఇంకా 200 వేస్తాడు, ఏం చేస్తాడు. ఛాలెంజ్ వద్దులే కానీ దేవుని దగ్గర ఉన్నాం కాబట్టి ఛాలెంజ్ ఇద్దరు పర్లేదు. 2016 2116 రామారావు గారి పాట ఒకటోసారి కట్టుకుంటారు. పాట అంటే ఇది ఏడం పాట అంటే ఇది. అందుకే గంటకు 30, గంటకు 100, 2 గంటలకు 100 ఇలా 2016 వెంకటరావు గారి రామారావు గారి పాట 2016 ఒకటోసారి రెండోసారి ఎందుకు ఒకటోసారి రెండోసారి ఆప్షన్ ఉండాలి. రెండోసారి అనగానే 2 చేతులు ఇట్లా ఉండాలి. రెండోసారి మూడోసారి సో మనకి కుక్కలు పెన్నులు వేలం పాటలు దక్కించుకున్నటువంటి పుణ్య దంపతులు పంచనేని రమాదేవి రామారావు గారికి ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని, సో వారు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, సో వారికి మన కాలనీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే. జంజీరం ఎంతమంది ఉన్నారు? జంజీరం దేవుని పాట 216. దేవుని పాట 216. 516 శ్రీనివాసరావు గారి పాట 516 శ్రీనివాసరావు గారి పాట. ఎవరు పోతామ్మా పైన పడుతుంది బాబు, ఎవరెవరు పోతారో పేరు రాసుకోండి. వాళ్ళు ఇంటి వయసు సాయంత్రం 5 మాసం చేద్దాం. ఇట్లనన్నా మన కమిటీకి కొన్ని డబ్బులు వస్తాయి. 516 శ్రీనివాసరావు గారి పాట. జంగిరం కానిస్టేబుల్ ఏది మేము ఒరుడే నేను మా ఇంటి ఇప్పుడే చేస్తాం. రైట్ 516 శ్రీనివాసరావు గారి పాట. గోపి మోహన్ గారు ఇక్కడ పోయిందా? అయ్యో, శ్రీనివాసరావు గారి పాట 516. కాదు సతీష్ గారు, ఇది మీకు సంబంధించింది, ఎందుకంటే అందరూ రాలేదు. ఇప్పుడు 516 శ్రీనివాసరావు గారి పాట. 516. దీనికి ఎవరున్నారన్నా? రమేష్ అన్న 516 తప్ప. 516 శ్రీనివాసరావు గారి పాట. ఒకటోసారి రెండోసారి వాళ్ళు 516 ఒకటోసారి శ్రీనివాసరావు గారి పాట. ఒకటోసారి జంగిరం దేవుని మేడలు చూడండి ఎంత బాగుందో చూడండి. జంజిరం ఉన్న భోగమోహన్ వాళ్ళు వాళ్ళ కొడుకు పెళ్లి చేసిరు మొన్న, చూసిరా? పోయిరు కదా. ఇదిసారి మీరు లావణ్య కదా, అంతకుముందు వాళ్ళు మీరు కూడా చేసిరా? వీరస్వామి గారు ఓకే కంగ్రాచులేషన్స్. మరి మమ్మల్ని విలువలేగా, మాకు ఇల్లు వస్తుంది, మాకు విలవాలంటే విలువాలి కదా. ఓకే, లావణ్య గారు కూడా పెళ్లి చేసిరంట, ఓన్లీ జంజిరం తీసుకొని.
పెద్దదా చిన్నదా కాదు, మనకు మంచి జరిగిందా లేదా ముఖ్యం. రైట్. ఒకటోసారి, రెండోసారి, 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 మూడోసారి. వేలం పాటలో జంజీరం దక్కించుకున్నటువంటి పుణ్య దంపతులు పేరాల అరుణ శ్రీనివాసరావు గారికి మన కాలనీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సో వారికి, వారి కుటుంబ సభ్యులకి దేవుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎల్లకాలం ఇలానే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, సో వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది. లడ్డు మీరు ఎలా చెప్తే అలా, ఏముందండి మీ కమిటీ మెంబర్స్ ఎట్లా చెప్తే అట్లా. అయ్యో అక్కడ సీనన్నా ఉంటే సంబంధాన్ని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళని ఇన్ఛార్జ్ ఇచ్చిపోయినా కూడా నన్ను రక్షించారు. బాబు యూత్ పిల్లలు, యూత్ పిల్లలు విజేందర్, సాయి, రాజ్ కుమార్. రెండు లక్కీ డ్రాలు ఓడగొడితే పిల్లలు ఇప్పుడు లక్కీ డ్రా. ఎందుకంటే ఎవరు అదృష్టవంతులు చూద్దాం. ఎందుకంటే 100 మందిలో ఒకరే అదృష్టవంతులు. ఆ ఒక్కరు ఎవరో. సో పోయినసారి ఎవరు దక్కించుకున్నారే? సుమరల కొడుకు దక్కించుకున్నాడు, రుద్రాంశ్. లడ్డు లడ్డు ఇంకోటమ్మా, లడ్డు తీసుకున్న వాళ్ళు మీరే తినకండి, పంచాలే. ఎంత వంచితే అంత మంచిది. పైన ఉంటది, తీసుకున్న వాళ్ళకి కింద ఉంటది. కాబట్టి కంపల్సరీ అందరికి పంచండి. మా వాళ్ళే తినాలి, మేమే తినాలని 10 రోజులు తినకండి. కొంచెం కలపాలి బాబు మహేష్ గారు, కొంచెం కలుపు, గట్టిగా గట్టి కలుపు. రైట్. చూడండి అమ్మా అందరూ, ఏం మాట ఏం లేదు, మాయా లేదు, మంత్రం లేదు, ఇక్కడ ఏమీ లేదు. అందరు చూడండి. పేరు ఎవరికి కూడా అనౌన్స్ చేసి లేదు, 10 తీయడం అది కాదు ఫైనల్. లడ్డు ఒకటే అన్న, ఇవేంటి విగ్రహం ఒకటే. ఎవరు తీసిరు? కాటగోరి శ్రీనివాస్, కాటగోరి శ్రీనివాస్. వారి కుటుంబ సభ్యులకు ఆ కాలనీ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని. ఎందుకు వచ్చిందో తెలుసా వీళ్ళకు? పోయినసారి విగ్రహం పాపం పోయినసారి ఏమి ఇవ్వలేదని భగవంతుడు ఈసారి లడ్డు రూపంలో ఇచ్చింది. అదే కాబట్టి భగవంతుని యొక్క ఆశీస్సులు చూస్తూ ఉంటారు వాళ్ళు. మీరు అనుకుంటారు ఏది చూడరని, చూస్తారు. ఎందుకంటే వాళ్ళు విగ్రహదాతలకు ఏదో ఒకటి ఇవ్వాలి. ఆ కాలనీ కమిటీ వరకు ఒక విన్నపం, విగ్రహదాతలకు అక్షర సంవత్సరం అని ఏదో ఒకటి ఇవ్వండి. అందరు కూర్చోండి అమ్మా, ఇంకొంచెం జరగనా, కొంచెం జరగమ్మా. అసలే వెండి మహాలక్ష్మి వస్తుంది ఇంటికి, లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. ఎవరింటికి వస్తుందో, ఎవరింటికి ఇస్తుందో లక్ష్మీదేవి. ఇంకోటి 10 చిట్టీలు తీస్తారట, పేరు మాత్రం చెప్పారు. మళ్ళీ అందులోకి వెళ్ళి 5 ఇస్తారు, మళ్ళీ అందులోకి వెళ్ళి 1 ఇస్తారు. పేరు అనౌన్స్మెంట్ ఉండదు. అనౌన్స్మెంట్ ఉంటే ఇబ్బంది అవుతుంది, వద్దు. అదే కరెక్ట్, కరెక్ట్. అదే పేరు డిస్ప్లే చేయకూడదు. చెయ్యద్దు, నేననేది అదే. 5 ఇస్తాం, 10లో 5 ఇస్తాం, 5లో 1 ఇస్తాం. 1 అనౌన్స్మెంట్, డైరెక్ట్ 1 ఇస్తే ఇంకా మంచిది. అదే కరెక్ట్.
పేరు అనౌన్స్ చేయొద్దు. నేననేది అదే. ఒకటి మాత్రమే తీయండి. చిన్న బాబా ఇటు రానా ఒకటిను 10 తీద్దాం. 10 తీసి 5 తీద్దాం. పేరు అనౌన్స్మెంట్ వద్దు. లేదు రైట్ రైట్. ఎందుకంటే మీరు చెప్పినట్టే వేదం. డబ్బులు కూడా వేసారు ఉండిలో. ఈ డబ్బులు తీసుకుపోయి ఆ ఉండి రాసేస్తారు వాళ్ళు రాసేస్తారు. ఉండి పాట పెట్టారు. ఇప్పుడు కొందరు తెలియక ఉండిలో ఈ లక్కీ డ్రా టోకెన్ ఏదన్నా ఇది పేరు మిస్ అయ్యి దేవుడికి ఇస్తాండి అన్న బాగా కలిపే కింద కింద మళ్ళా కింద మీద మీద కింద ఓకే సీరియల్ సీరియల్ కనబడకుండా పోలీ సీరియల్ కనబడకుండా చిన్న పాపది చిన్న పాపది 10 కాబట్టి అందరికి ఛాన్స్ వస్తుంది. కమిటీ వాళ్ళు ఆలోచన ఏంటంటే 10 ఇస్తారట, 5 ఇస్తారట, 1 ఇస్తారట. ఇంతకుముందు మొత్తం వెళ్తే నా పైన తీస్తారు కదా చిన్నపిల్లలు పైన బాబా రామ ఈ బాబా రామ చిలక వచ్చింది, కమ్మ తీసింది. ఎవరు అమృత క్రాంతి అశ్రత క్రాంతికి అదృష్టం బాగుంది. అదృష్టం బాగుంది. అమృత అశ్రిత ఓకే క్రాంతి క్రాంతి మరియు క్రాంతి మరియు కవిత పుణ్య దంపతులు లక్ష్మీదేవిని కైవసం చేసుకున్నారు. ఇంత కాలనీలో ఇన్ని ఇళ్లలో 100 ఇళ్లలో కవిత ఇంటికే పోతుందట లక్ష్మీదేవి. సో 250 ఇళ్లలో కవిత గారికి బాగా అదృష్టం ఉంది. సో వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా మా కాలనీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. క్లాస్ ఇంకా అయిపోలేదు. ఆటలాడిన వాళ్ళకు ప్రైజెస్ ఉన్నాయి, పెద్ద వాళ్ళకు చిన్న వాళ్ళకు ఉన్నాయి. అందరికీ నమస్కారం. మరి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మన కాలేజీ పిల్లలకు ఆట పాటలు పోటీలు పెట్టడం జరిగింది. వారికి మరి ప్రత్యేక పరుస్తూ బహుమతులు ఈరోజు అందడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సెప్టెంబర్ 5వ తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కాలనీలో ఉన్నటువంటి మన ఉపాధ్యాయులు కూడా సత్కరించుకోవడం జరుగుతుంది. మన యువ కమిటీ వారు ఉపాధ్యాయులు
సత్కరించడం జరుగుతుంది. ఎవరు కూడా వెళ్ళకూడదు, భక్త మహాశయులు ఎవరు కూడా వెళ్ళకూడదు. పూర్తిగా కార్యక్రమం పూర్తిగా తర్వాత వెళ్ళాలి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలి. వేలంపాటలో భాగంగా మీరు వేలంపాటలో వస్తువులు గెలుపొందిన వాళ్ళని దయచేసి ఒకసారి కమిటీ వారిని సంప్రదించగలరు. అదేవిధంగా ఇప్పుడు చిన్నపిల్లల ఆటల పోటీలో గెలుపొందిన పిల్లలకి బహుమతుల ప్రధానం ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు మరియు వారి తల్లిదండ్రులు అందరూ ఇక్కడే ఉండవలసిందిగా కోరుచున్నాము. వేలం పాటలో భాగంగా వివిధ వస్తువులను వేలం పాటలో గెలుచుకున్న కాలనీ వాసులు కమిటీ వారిని సంప్రదించగలరు. చిన్నపిల్లలకి బహుమతుల ప్రదానం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తమ వద్ద ఉంచుకొని కూర్చోగలరు. అదేవిధంగా ఈ రోజు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన ఐటకి కాలనీలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం మరియు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి ఘనమైన నివాళులు అర్పించి మరియు ఇంటి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి హైటెక్ కాలనీలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మహిళలు మరియు పురుషులు గణపతి మండపం వద్ద గణపతి స్టేజ్ దగ్గరికి రాగలరు. దయచేసి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మహిళలు మరియు పురుషులు అందరూ గణపతి మండపం వద్దకి రాగలరు. గణపతి స్టేజ్ దగ్గరికి వెళ్ళగలరు. మోడికే శ్రీనివాస్ గారు మరియు తిరుపతి గారు బట్టి తిరుపతి సార్ గారికి మరియు పల్లా సంపత్ గారు ఆల్రెడీ అక్కడే ఉండడం జరిగింది కాబట్టి మీరే ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కమిటీ వారు మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుంది. కావున ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న హైటెక్ కాలనీ వాసులందరూ దయచేసి మీరు గణపతి మండపం వద్ద అరేంజ్ చేయబడిన సర్వేపల్లి రాధాకృష్ణ గారికి నివాళులు అర్పించి ఇది సన్మాన కార్యక్రమాన్ని గణపతి నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఉపాధ్యాయులకు శాలువాలతో సత్కరించబోతున్న మన హైటెక్ కాలనీ యువసేన బృందానికి కాలనీ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అందరికీ హ్యాపీ టీచర్స్ డే. ఉపాధ్యాయులందరూ వచ్చినట్లయితే ఇటు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఇంకా ఎవరైనా ఉపాధ్యాయులు రావాల్సి ఉంటే దయచేసి మండపం వద్దకి రాగలరు. మన హైటెక్ కాలనీలో చాలా మంది ఉపాధ్యాయ వృత్తిలో పిల్లలకు విద్యా వృత్తులను నేర్పించడం జరుగుతుంది. సల్లా సంపత్ గారు మరియు పి తిరుపతి రెడ్డి గారు మరియు మోడికే శ్రీనివాస్ గారు, పట్టి తిరుపతి గారు, పి మమత గారు, నేరేళ్ల స్రవంతి గారు,
ఎం సౌజన్య గారు, పి రమాదేవి గారు, పావని గారు మరియు శృతి గారు, శివకుమార్ గారు అందరూ వచ్చినట్లయితే ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. హైటెక్ కాలనీ యువసేన ఆధ్వర్యంలో వాళ్ళు శాల్వాతో సన్మానించడం జరుగుతుంది. కావున మీరందరూ గణపతి మండపం వద్దకి రాగలరు. మీరందరి గ్రూప్ ఫోటో తర్వాత అందరికీ ఇండివిజువల్ గా మీకు శాల్వాతో సత్కరించడం జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ మా యొక్క సన్మానాన్ని స్వీకరించగలరు. హైటెక్ కాలనీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరానికి గాను మనకు నిమజ్జనం సెప్టెంబర్ 5 పర్వదినం ఉపాధ్యాయుల దినోత్సవం కావడం చేత మనము ఈరోజు ఇటు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి మొదట శ్రీ సల్లా సంపత్ గారిని హైటెక్ కాలనీ యువసేన వారు సత్కరించవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. మరి ఈరోజు సెప్టెంబర్ 5వ తారీఖు ముఖ్య విషయం ఏమిటంటే మన రాష్ట్రపతి గారు, మన భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖు నాడు టీచర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. మరి టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటామంటే మొదటగా ఆయన వివిధ కళాశాలలో తన జీవితాన్ని ప్రారంభించింది ఒక ప్రొఫెసర్ గా ప్రారంభించడం జరిగినది. ఆ విధంగా అతని చేతి కింద ఎంతో మంది విద్యార్థులు తయారవడం జరిగినది. వాళ్ళు గొప్ప గొప్ప పొజిషన్లో వెళ్ళడం జరిగేది. అతను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు మీ యొక్క బర్త్డేని ఘనంగా చేస్తాం సార్ అని అడిగినప్పుడు నా ఒక్క బర్త్డే చేసుకుంటే ఉపయోగం ఏమున్నది, మరి టీచర్లు ఉపాధ్యాయులు అనేవాళ్ళు పిల్లల భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం చాలా కష్టపడతారు. కాబట్టి నేను ఆ స్థాయి నుంచే వచ్చాను. కాబట్టి నా యొక్క పుట్టినరోజును ప్రతి దేశంలోని ప్రతి కళాశాలలో ప్రతి స్కూళ్ళలో కూడా టీచర్స్ యొక్క గొప్పతనాన్ని మనం తెలియజేస్తూ టీచర్లను గౌరవించుకోవాలి. కాబట్టి నా పుట్టినరోజును ప్రతి ఊర్లో ప్రతి కళాశాలలో స్కూల్లో కూడా టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే నాకు అదే సంతోషం అని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ రోజు నుండి ప్రతిరోజు సెప్టెంబర్ 5వ తారీఖున మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి పాఠశాలలో కూడా కళాశాలలో కూడా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నది. మరి ఆయన యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అతను ఒక విద్యా బోధకుడి స్థాయి నుంచి ఒక ఉపరాష్ట్రపతి, మొదటి ఉపరాష్ట్రపతి, అదే భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా కూడా సేవలు అందించడం జరిగినది. సో అంత గొప్ప మహానుభావుడి పేరు మీదుగా మనం ఈ గురు దినోత్సవం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని అందరికీ తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజున ఉపాధ్యాయులను మనము అభినందిస్తే, ఉపాధ్యాయులను మనం గౌరవిస్తే, పూజిస్తే, సన్మానిస్తే మరి అది మన దేశానికి చాలా మంచిదని అతను తెలియజేయడం జరిగింది. ఇంత మూలంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హైటెక్ కాలనీ యువసేన వారు తీసుకొచ్చిన సాధనాలను వారు హృదయంతో ఆటల పోటీలో గెలుపొందిన విద్యార్థుల చేతనే ఉపాధ్యాయులకు సన్మానించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. వారి యొక్క ఆలోచనకు ప్రత్యేక ధన్యవాదములు. ఉపాధ్యాయ వృత్తిలో మన హైటెక్ కాలనీలో ఉన్న శ్రీ సల్లా సంపత్ గారిని ఆశీర్వాదాలను కమ్మని కోరడం జరుగుతుంది. అదేవిధంగా చెంచా పరుగు పోటీలో విజయం సాధించిన శ్రీహిత, రిత్విక, శ్రేయాన్స్ వీరందరినీ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. చర్చా పరుగు పందెము జూనియర్స్ శ్రీహిత, తేజు, రిత్విక, శ్రేయాన్స్, రిత్విక అండ్
శైలిష్ శ్రీహిత తేజు రితిక శైలిష్ ఈ జూనియర్స్ అందరూ సల్ల సంపత్ గారికి శాలువాతో సన్మానిస్తారు. ఉపాధ్యాయులు పిల్లల యొక్క జీవితాలను మరియు వాళ్ళకి దేవుళ్ళుగా భావించడం జరుగుతుంది. కావున అట్టి దేవుళ్ళకి సన్మాన కార్యక్రమం జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి సల్ల సంపత్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా పిల్లలు శాల్వాతో సన్మానించడం జరిగిన తర్వాత శ్రీ సల్లా సంపత్ గారు వారికి బహుమతుల ప్రదానం కూడా చేయవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ప్రైజ్ శ్రీహిత. ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్న శ్రీహిత గారికి కాలనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతకుముందు పాట పాడి కూడా ఒక బహుమతిని గెలుపొందింది. బ్యాడ్లన్నీ శ్రీహిత తెప్పించుకోబోతుంది కాబట్టి అందరూ పిల్లలు చర్చా పరుగు పందెంలో జూనియర్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన శ్రీహిత గారికి తేజు గారు మరియు రితిక చైనీస్ లడ్డు ఇది దారా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ యొక్క లైన్ లో ఉన్న వాళ్ళ సమాచార కుటుంబ వాసులు కానీ వచ్చి అట్టి ప్రైజులు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాము. మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము. మీ దగ్గర పెట్టుకోకండి దయచేసి, వాళ్ళకి ఇవ్వండి. తేజు కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ యొక్క లైన్ లో ఉన్న అదేవిధంగా ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమంలో తదుపరి పి తిరుపతి రెడ్డి గారిని ఆశీనులు కమ్మని వేడుకోవడం జరుగుతుంది. తిరుపతి రెడ్డి గారిని సన్మానించవలసిందిగా సీనియర్స్ గర్ల్స్ గురుప్రియ ఖుషి ఇద్దరిని గురుప్రియ మరియు ఖుషి ఇద్దరు కలిసి తిరుపతి రెడ్డి సార్కి శాల్వాతో సన్మానం చేయండి. చర్చా పరుగు సీనియర్ విభాగంలో బహుమతులు సాధించిన గురుప్రియ మరియు ఖుషి గారికి ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా తిరుపతి రెడ్డి సార్ని చర్చా పరుగు పందెంలో బహుమతులు సాధించిన గురుప్రియ మరియు ఖుషి గారులకి బ్యాట్ మరియు బుక్కులతో బహుమతుల ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇంకోటి ఉన్నది మన హరితో అన్న ఇవ్వడం ఇంకెళ్ళి చూడడం మనం. ఓకేనా? రైట్ 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 ఓకే. నెక్స్ట్ వాళ్ళు అన్న నెక్స్ట్ వాళ్ళు శ్రీనివాస గారు సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. వీరిని శ్రీనివాస్ గారిని సన్మానించడానికి చర్చా పరుగు బాయ్స్ విన్నర్స్ ఫస్ట్ ప్రైజ్ మనీష్ అండ్ విజయ్, సెకండ్ ప్రైజ్ విజయ్, మనీష్ అండ్ విజయ్.
మనీష్ ఫస్ట్ ప్రైజ్ మనీష్ మనీష్ శుభాకాంక్షలు శుభాకాంక్షలు వినాయకుడు కనాడక చూడు ఓకే శ్రీనివాసారి గారు ప్రైజులు ఇలాగే డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుతున్నాము. కంగ్రాచులేషన్స్ మనీష్ అండ్ కంగ్రాచులేషన్స్ విజయ్. ఇట్లా పట్టుకో ఇటు అటు నీకు అయితే అసలు లైవ్ అది పడతలేదు. తర్వాత త్రిపాఠి తిరుపతి గారు సన్మానానికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇందులో వచ్చేసి బట్టి తిరుపతి గారికి గుర్చిపల్లి జూనియర్స్ నుంచి మహర్షి అండ్ శ్రీహిత అన్విత. మహర్షి శ్రీహిత అండ్ అన్విత జూనియర్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ నుంచి ఓకే పెట్టండి. ఇంకొకటి దగ్గరలో మిస్ అయ్యండి పెద్దామని. మహర్షి ఫస్ట్ ప్రైజ్. మహర్షి సెకండ్ ప్రైజ్ శ్రీహిత. అన్నీ ఒకటే సార్. శ్రీహిత. థర్డ్ ప్రైజ్ అన్విత. శ్రీహిత శ్రీహిత ఎవరు? శ్రీహిత. వెరీ గుడ్. మహర్షి అన్న థర్డ్ ప్రైజ్ చేయి కదా చేరుపరు తదుపరి ఎన్ స్రవంతి మేడం గారు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. స్రవంతి మేడం గారు, స్రవంతి మేడం గారిని సన్మానించవలసిందిగా మనం చైర్ పరువులోనే 4th to 6th క్లాస్ నుంచి హర్షవర్ధన్ ఫస్ట్, సాత్విక్ సెకండ్, అద్విక్ థర్డ్. హర్షవర్ధన్ అండ్ సాత్విక్. యువర్ హర్షవర్ధన్, సాత్విక్, సాత్విక్. చూడండి సాత్విక్ నువ్వేనా? ఫస్ట్ ప్రైజ్ హర్షవర్ధన్. మరి గురువులను సన్మానించుకోవడం అంటే అది చాలా అదృష్టంతో కూడిన విషయం. ఈ రోజు పిల్లలు మరి ఆట పోటీల్లో విజయం సాధించారు. అదే విధంగా గురువులను సన్మానం చేసేటువంటి అదృష్టం దక్కింది. సెకండ్ ప్రైజ్ సాత్విక్. థర్డ్ ప్రైజ్ అబ్దుల్. పోటీలలో పాల్గొని విజయం సాధించిన వారికి మరి ఇలాంటి అదృష్టం కూడా దక్కుతుంది. అంతటి అదృష్టాన్ని ఈ విద్యార్థులు పొందడం చాలా మంచి విషయం అది. కాబట్టి ప్రతి పిల్లలు కూడా ప్రతి గేమ్లలో పార్టిసిపేషన్ కంపల్సరీ చేస్తూ ముందడుగు వేయాలి. తదుపరి సౌజన్య మేడం. సౌజన్య మేడం గారు మరి ఉపాధ్యాయ దినోత్సవం రోజు సన్మానాన్ని స్వీకరించవలసిన కోరుతున్నాము. ఇందులో ఎస్ఏ రైటింగ్ లో వినైన వాళ్ళు వచ్చి ఇక్కడ సన్మానించడం జరుగుతుంది. ఎస్ఏ రైటింగ్ లో టి సాత్విక ఫస్ట్ ప్రైజ్, ఎస్ అనీష్ సెకండ్ ప్రైజ్. సాత్విక అండ్ అనీష్ ఇద్దరు పిల్లలు వచ్చి మరి మేడం గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము.
మేడం గారికి స్వీట్ పెట్టాల్సిందిగా. అనీష్ వెరీ గుడ్. సాత్విక్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగినది. అనీష్ సెకండ్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. ఇచ్చారు కదా కొంచెం ఇచ్చారు వినాయకుడు వెరీ గుడ్. డ్రాయింగ్ నుండి తదుపరి రమాదేవి మేడం గారు, తదుపరి పావని మేడం గారు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది. మరి డ్రాయింగ్ లో విజయం సాధించినటువంటి శ్రీయాన్స్ ఫస్ట్ ప్రైజ్ అండ్ వాత్సల్య సెకండ్ ప్రైజ్. కంగ్రాచులేషన్స్ టు శ్రీయాన్స్ అండ్ వాత్సల్య. Come on to the dais and felicitate our teachers Pavani madam. శ్రీయాన్స్ Chinese అక్కడ మన ఫ్లెక్సీలో ఉన్నటువంటి విగ్రహాన్ని అద్భుతంగా తీశాడు, ప్రైజ్ దొంగాడు. సూపర్ శైలిష్, చాలా బాగా తీశారు. మరి ఫస్ట్ ప్రైజ్ శైలిష్ గా రావడం చాలా గొప్ప విషయం. చిన్న పిల్లవాడైనా కూడా పెద్ద వాళ్ళని తట్టుకొని కూడా ఫస్ట్ ప్రైజ్ పొందడం చాలా గొప్ప విషయం. కంగ్రాచులేషన్స్ టు శైలిష్. And second prize goes to Vatsalya. పాదాల శ్రీవాత్సల్య. కొంచెం జరగండి, కొంచెం జరగండి. తదుపరి మమతా మేడం గారు సన్మానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. తదుపరి బెలూన్ బస్ట్. బెలూన్ బస్ట్ లో ఫస్ట్ ప్రైజ్ హర్షవర్ధన్, సెకండ్ ప్రైజ్ గగన, థర్డ్ ప్రైజ్ అనీష్. గగనకు వీధి నుండి జారు వారేటువంటి హర్షవర్ధన్, గగన అండ్ అనీష్. కంగ్రాచులేషన్స్ టు విన్నర్స్. సీట్ పెట్టండి. చూడండి. కంగ్రాచులేషన్స్ మేడం గారు అండ్ విన్నర్స్. ప్రతి ఒక్కరు మనకు సంబంధించిన గేమ్స్ లో పాల్గొనాలి. మనం చదువు ఎంత చదువుతామో మనకి స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం. ఫిజికల్ గా గట్టిగా, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే మనకి స్పోర్ట్స్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ శృతి మేడం గారు, శృతి రామరెడ్డి మేడం గారు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. శృతి మేడం గారిని సన్మానించడానికి మరి చైర్ రన్నింగ్ లో సీనియర్ బాయ్స్ నుంచి విజయ్ కృష్ణ, అనీష్ అండ్ మనీష్. విజయ్ కృష్ణ, అనీష్ అండ్ మనీష్. జై కృష్ణ మా మేడం గారికి స్వీట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. చూడండి. మరి ఈ రోజు ఇలా ఇంత మంచి కార్యక్రమం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి విజయ్ కృష్ణ, మహేష్ కృష్ణ.
అక్కడి కృష్ణ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. అది సెకండ్ ప్రైజ్ వచ్చేసి అనీష్. ఎస్ అనీష్. మనం ఫస్ట్ మన తావే ఓకే నెక్స్ట్ మన బస్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి మనీష్. తదుపరి శివకుమార్ సార్ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. మరి ఇందులో గర్ల్స్ శ్రీనివాసయ్య ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ శివాంజలి, థర్డ్ ప్రైజ్ స్నిగ్ధ శివాంజలి. శివాంజలి ప్రైజ్ను శ్రవంతి మేడం గారు రిసీవ్ చేసుకోవాలి. చూడండి చూడండి అది నీకు చూడండి శ్రీనివాసయ్య, శివాంజలి, స్నిగ్ధ కంగ్రాచులేషన్స్. వాళ్ళకి ఏదో విధానం ఫస్ట్ ప్రైజ్ శ్రీనివాసయ్య, సెకండ్ ప్రైజ్ శివాంజలి లేనందుకు వాళ్ళ తమ్ముడు శివ ప్రైజ్ తీసుకోవడం జరుగుతున్నది. ఎవరు గెలిచారని ముఖ్యం కాదు, ప్రైజ్ ఎవరు తీసుకుంటారని ముఖ్యం. కంగ్రాచులేషన్స్. థర్డ్ ప్రైజ్ వచ్చేసి స్నిగ్ధ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ అన్న పాప పవన్ అన్న త్వరగా కంప్లీట్ చేయాలి. అందరికి వచ్చేసినాయి ప్రైజులు గెలిచిన వాళ్ళందరూ. కాలనీ యూత్ మరి ఈ రోజు పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలు కూడా ఎలాంటి నిరుత్సాహపడకుండా నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే ఉత్సాహంతో ప్రతి గేమ్ లో పాల్గొని విజయం సాధించాలని కోరుకుంటూ మీకు కూడా పార్టిసిపేషన్ చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా జరుగుతుంది. అందరూ కూడా కోరుతున్నాము. అదేవిధంగా హైటెక్ కాలనీ యూత్ నిజంగా చెప్పాలంటే ఇది మా ఉపాధ్యాయులందరికీ చాలా చక్కటి గౌరవం. మరి వీళ్ళందరికీ మేడం గారు చిన్న విషయం మాట్లాడడం జరుగుతుంది. మేడం గారు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మమ్మల్ని గుర్తించి మాకు సన్మానం చేసినందుకు మన హైటెక్ కాలనీ కమిటీ సభ్యులకు మరియు సభ్యులకు నా యొక్క ధన్యవాదాలు. మమ్మల్ని చేసిన తల్లిదండ్రులకు అలాగే మమ్మల్ని ఊరికి పెట్టి పంపించిన మా ఆయనకి మమ్మల్ని గుర్తించి మాకు సన్మానం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తదుపరి మరి మన కాలనీలో అయితే హార్డ్
అందరికీ మరొక చిన్న విషయం విన్నపం చేస్తున్నాను.